ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు ఈ సమావేశాల్లో 6 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ముచ్చటగా 3 రోజులే ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం. శనివారంతో ముగియనున్న సమావేశాలు 8, 9 తేదీల్లో 2 పూటల సభ. జీఎస్టీ సహా 6 బిల్లులపై చర్చ. జీఎస్టీ బిల్లును ఆమోదించడమే ప్రధాన అజెండాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ కోడెల, చైర్మన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. గురువారం ఉదయం 8:30 భేటీ కానున్న బీఏసీ ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అజెండాను ఖరారు చేయనుంది. బీఏసీ భేటీ అనంతరం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు శాసనసభలో సీఎం చంద్రబాబు జీఎస్టీ బిల్లును ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును ప్రవేశపెడతారు. జీఎస్టీ సహా మొత్తం 6 బిల్లులను ఈ సమావేశంలో ఆమోదిస్తారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ సవరణ బిల్లు, వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ సవరణ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డబుల్ రిజిస్ట్రేషన్ల నియంత్రణ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36 అంశాలపై సమావేశాల్లో చర్చ జరగాలని, అందుకు 3 వారాల పాటు సమావేశాలు జరపాలని డిమాండ్ చేస్తోంది. కానీ అధికార టీడీపీ మాత్రం 3 రోజుల్లోనే సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. బిల్లుల ఆమోదం కోసం, కొన్ని అంశాలపై చర్చ కోసం గురు, శుక్రవారాల్లో 2 పూటలా కూడా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన మండలి గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మండలి సమావేశాలు కూడా 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక హోదాపై అసెంబ్లీ వేదికగా మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం సమావేశమైంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షం 36 అంశాలను గుర్తించింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై శాసనసభాపక్ష భేటీ. ప్రత్యేక హోదాపై మరోసారి అసెంబ్లీ వేదికగా పోరాటానికి సిద్ధమైన ప్రతిపక్షం. ఓటుకు కోట్లు, రాజధాని కుంభకోణాలు సహా 36 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన చంద్రబాబు లీడర్ ఆఫ్ ది హౌస్ పదవికి అనర్హుడంటున్న ప్రతిపక్షం. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు కేసు, రాజధాని కుంభకోణాలు, సదావర్తి భూములు, కరువు నివారణ చర్యల్లో వైఫల్యం, స్విచ్ ఛాలెంజ్ వంటి ప్రధాన అంశాలపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహం రూపొందించింది. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశంగా, ఒక ప్రధాన అంశంగా, ఈ రాష్ట్ర ప్రగతికి చాలా ఇంపార్టెంట్ అంశంగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో గతంలో కూడా పలుమార్లు అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద సంపూర్ణంగా చర్చ జరగాలి. ఈరోజు ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికో వెంకయ్యనాయుడు గారికో పరిమితమైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఒక హక్కుగా దీని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో దీని మీద పూర్తిగా చర్చ జరగాలి. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద పట్టుబట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఒక నేరగాడి మాదిరిగా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది అందరికి అవమానం. మా ముఖ్యమంత్రి ఒక నేరం చేసిన వ్యక్తి మాదిరిగా తల దించుకొని అవమానభారంతో విచారణలకి అడ్డం పడి స్టేలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక ఆంధ్రుడిగా నేను బాధపడుతున్నా. ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతిందంటున్నా. అందుకే మా ముఖ్యమంత్రి ఒక ధీరోదాత్తుడిగా, మా ముఖ్యమంత్రి ఒక ధీరుడిగా, ఒక సవాల్ విసాల కేసీఆర్ గారికైనా ఎవరికైనా సరే అని నేను కోరుకుంటున్నా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేస్తే మరింత ఉధృతంగా హోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఈ అంశంపై గట్టిగా పోరాడి సాధించేందుకు సిద్ధమవుతోంది. ఓటుకు కోట్లు కేసులు అడ్డంగా దొరికిన చంద్రబాబుకు సభానాయకుడిగా కొనసాగే నైతిక అర్హత లేదని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క క్షణం కూడా పనిచేసే అర్హత, హక్కు రెండూ లేవు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలించే హక్కుని, అర్హతని పూర్తిగా కోల్పోయారు అని ప్రజలందరూ కూడా నమ్మినటువంటి పరిస్థితులు ఈ రోజున వచ్చినాయి. ఈ రోజున ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయాడని చెప్పి గొంతెత్తి చెబుతూ ఆఖరికి న్యాయస్థానం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ జరపండి అని అంటే విచారణ సైతం జరపడానికి వీలు లేదు అన్నట్లుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు అంటేనే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉండటానికి కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉండటానికి కానీ ఏమాత్రం హక్కు, అర్హత లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, సమావేశాలు వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా ఒత్తిడి తేవాలని శాసనసభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ సూచించారు. సమావేశాలు జరిగే సమయంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా విధిగా అసెంబ్లీకి రావడంతో పాటు వివిధ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని చెప్పారు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఏపీ అసెంబ్లీని కుదిపేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా మరోసారి ప్రజల వాణిని వినిపించేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్. బీజేపీ నేత పురంధేశ్వరి ఏదైనా మాట అంటే ఇంతెత్తున లేచే టీడీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబును పురంధేశ్వరి విమర్శించిన తెలుగు తమ్ముళ్ల నుంచి ఉలుకు పలుకు లేదు. ఎందుకు? టీడీపీ నేతల స్ట్రాటజీ మారింది. పురంధేశ్వరిని పల్లెత్తు మాట కూడా అనొద్దని ఆదేశించారా? పురంధేశ్వరిపై తగ్గిన టీడీపీ విమర్శలు. పురంధేశ్వరిని విమర్శించేందుకు జంకుతోన్న తెలుగు తమ్ముళ్ళు. గతంలో పురంధేశ్వరిపై ఒంటికాలిపై లేచిన టీడీపీ నేతలు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు అప్పట్లో విమర్శలు తగ్గటం వెనుక బాలయ్య హస్తం. అక్కను విమర్శించొద్దని తెగేసి చెప్పిన బాలయ్య. బీజేపీ నేత పురంధేశ్వరిపై ఈ మధ్యకాలంలో టీడీపీ విమర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో పురంధేశ్వరి ఏమైనా మాట్లాడితే ఒంటికాలిపై తెలుగు తమ్ముళ్ళు విరుచుకుపడేవారు. పురంధేశ్వరిని విమర్శించడం ద్వారా చంద్రబాబు దృష్టిలో పడేందుకు తెగ ఆరాటపడిన నాయకుల సంఖ్య టీడీపీలో తక్కువేం లేదు. సమయం దొరికినప్పుడల్లా ఆమెపై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు ఉన్నట్టుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పురంధేశ్వరి పేరు ఎత్తేందుకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతోన్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పురంధేశ్వరిని విమర్శించటం చంద్రబాబు వియ్యంకుడు బాలయ్యకు ఏమాత్రం నచ్చడం లేదట. అక్కను ఏవైనా అంటే ఊరుకునేది లేదని పురంధేశ్వరిని తరచూ విమర్శించే నాయకులకు బాలయ్య అల్టిమేటం ఇచ్చారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు వేరైనా తామంతా ఒకే కుటుంబమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. తరచూ విమర్శించే కొందరు నాయకులకు బాలయ్య డైరెక్ట్గా ఫోన్ చేసి మందలించినట్లు సమాచారం. దీంతో టీడీపీ నాయకులంతా సైలెంట్గా ఉండిపోతున్నారు. విజయవాడలో గత వారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రభుత్వంపై పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేసినా ఇంతవరకు ఒక్క టీడీపీ నేత కూడా స్పందించలేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పురంధేశ్వరి వ్యాఖ్యానించినా టీడీపీ నుంచి ఉలుకు పలుకు లేదు. టీడీపీ నేతలు స్పందించకపోవటానికి బాలయ్య హెచ్చరికలే కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు బాలయ్య చెప్పారని మౌనంగా ఉన్న టీడీపీ నేతలు రేపు చంద్రబాబు ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. బావమర్ది ఇద్దరూ బాగానే ఉంటున్నారు. మధ్య తమకెందుకు ఈ పితలాటకమని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం కుటుంబ సమస్యగా మారిపోయింది. పార్టీకి సంబంధించిన మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ అక్క విషయంలో మాత్రం బాలయ్య తన మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకున్నట్లే. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నది బహిరంగ రహస్యమే. ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉందని చాలాసార్లు టీడీపీ నేతలు చెప్పారు. ప్రత్యేక హోదా అంశం 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో మళ్లీ ప్రత్యేక హడావుడి మొదలైంది. ఇంతకీ చంద్రబాబు నేర్పరితనాన్ని బీజేపీ పసిగట్టిందా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలు గత 2 ఏళ్లుగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. మళ్లీ మరోసారి శాసనసభ సమావేశాల ముందు వీటిపై హడావుడి జరుగుతోంది. ప్రత్యేక హోదా రావడం లేదన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే తెలుగుదేశం, బీజేపీలు రసవత్తర రాజకీయ డ్రామాగా దీన్ని నడుపుతున్నాయా అన్న భావన కలుగుతోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సహజంగానే మరో పాలు ఎక్కువగానే నటిస్తుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఆ తరహా నాటకీయతను పోషించడంలో అందవేసిందనే చెప్పాలి. ప్రత్యేక హోదా ప్రజల్లో సెంటిమెంట్గా మారిన తరుణంలో 2 రకాల రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ అంశాలు నచ్చితే దాన్ని ఓకే చేస్తూనే ప్రత్యేక హోదాను వదిలిపెట్టలేదన్న సంకేతం ఇవ్వాలన్నది తెలుగుదేశం వ్యూహం. టీడీపీ వ్యూహాలతో తల బొప్పి కట్టించుకుంటున్న బీజేపీ కొంత జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ప్యాకేజీ ప్రకటించాలని భావిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. తద్వారా ఆయన్ను కూడా ప్యాకేజీలో భాగస్వామిని చేయాలన్నది బీజేపీ ఆలోచన కావచ్చు. లేకుంటే ప్యాకేజీ తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ బీజేపీపై నెపం నెట్టి కథను మొత్తాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటుందన్నది బీజేపీ సందేహం కావచ్చు. ప్రత్యేక హోదా బదులు దానికి సమానమైన అంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం పెద్దలు పలుమార్లు చెప్పారు. వాటిని తీసుకున్నట్లు కనిపించకూడదని, తద్వారా ప్రత్యేక హోదా సెంటిమెంటును తన ఖాతాలో కూడా ఉంచుకోవాలన్నది టీడీపీ లక్ష్యం. విపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలతో పాటు ప్రజా సంఘాలన్నీ ప్యాకేజీ ఇస్తే ఇవ్వండి కానీ ప్రత్యేక హోదా తప్పనిసరి అని పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో దానికి ఒప్పుకుంటున్నట్లు కనిపించడానికి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులను సిద్ధపడకపోవచ్చు. అందులోనూ అసెంబ్లీ జరగనున్న తరుణంలో విపక్షం ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగవచ్చు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు అయ్యే వరకు ఇది ఒక కొలిక్కి వస్తుందా రాదా అన్నది సంశయమే. బుధవారం నాడే అంతా అయిపోతున్నట్లు ప్రచారం జరిగినా ఆ తర్వాత ఇంకా 1-2 రోజులు పట్టవచ్చని కథనాలు సూచిస్తున్నాయి. ఎటు శాసనసభ సమావేశాలు 3 రోజులే జరుగుతాయి కనుక ఆ తర్వాత ప్రకటన అయితే అంత ఇబ్బంది ఉండకపోవచ్చని కూడా భావించవచ్చు. బీజేపీ నేత పురంధరేశ్వర్ ప్రకటన కూడా ఆ దిశగానే కనిపిస్తుంది. శాసనసభ సమావేశాల విషయంలో కూడా అధికార పక్షం వ్యూహాత్మకంగానే వెళుతుంది. దానికి ముందుగా తునిలో రైలు విధ్వంసం ఘటనకు సంబంధించి వైసీపీ నేత కరుణాకర్ రెడ్డిని విచారించడం కూడా ఈ వ్యూహంలోనే భాగం కావచ్చు అన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రధాన సమస్యలపై దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఎత్తుగడలను అధికార పార్టీ వేస్తుంటుంది. 8 నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై కేసులు నమోదైన వారిని పిలిచి విచారించని సిఐడి ఆకస్మికంగా కేసులో లేని కరుణాకర్ రెడ్డిని విచారించడంలో ఆంతర్యం రాజకీయమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం, దానిపై విచారణకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఆ మీదట చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవలసి రావడం, ఇవన్నీ వెరసి చంద్రబాబుకు పెద్ద చిక్కాకుగా అప్రదిష్టగా మారిన నేపథ్యంలో దానికి ప్రతిగా కూడా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చున్నది ఒక వాదన. చంద్రబాబు ప్రతి అంశంలోనూ రాజకీయం చూడగలరు, రాజకీయం చేయగలరు. ఆ నేర్పరితనం ఆయనకు ఉంది. ప్రత్యేక హోదా, తుని ఘటనపై విచారణ ఇవన్నీ అందులో భాగం కావచ్చు. కాకపోతే చంద్రబాబు నేర్పరితనం అన్నిసార్లు పనిచేయకపోవచ్చు. అందువల్లే బీజేపీ ఈసారి దాన్ని పసిగట్టి ఎదురువ్యూహం పన్నిందేమో చూడాలి. పార్టీ ఫిరాయించిన నేతలు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్కు భారంగా మారుతున్నారా? వలస నేతల వైఖరి టీఆర్ఎస్కు మచ్చగా మారుతోందా? వలస నేతల హడావుడికి చెక్ పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకత్వం చేస్తోందా? టీఆర్ఎస్లో అసలేం జరుగుతోంది? వలస నేతలపై టీఆర్ఎస్ గుర్రు, వివాదాల్లో వలస నేతలు, పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందంటున్న గులాబీ నాయకులు, వలస నేతలకు చెక్ పెట్టే యోచనలో కేసీఆర్, అసెంబ్లీ సమావేశాల తర్వాత వలస నాయకులకు కేసీఆర్ క్లాస్. విపక్షాలకు చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయోగించిన అస్త్రం ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు కారులోకి జంపయ్యారు. వారితో పాటు వారి అనుచర గణం కూడా పెద్ద సంఖ్యలోనే గులాబీ గూటికి చేరింది. ఇక్కడి వరకు అంతా సాఫీగానే ఉన్నా తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఈ వలస నేతలు, వారి అనుచరగణం పేర్లు బాగా వినిపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా
వలస నేతలేనని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అవినీతి ఎవరు చేసినా సహించేది లేదని పదే పదే చెప్తున్న విషయాన్ని గులాబీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆరోపణలొచ్చాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రిమండలి నుంచి తొలగించి కేసీఆర్ బలమైన మెసేజ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వలస నేతల హడావుడు ఎక్కువైందని, పార్టీలో వారికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని ప్రచారం జరుగుతున్న క్రమంలో వారికి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నేతలు శాశ్వతం కాదని, పార్టీ ముఖ్యమనే విషయాన్ని ఈ మధ్య జరిగిన ఓ అంతర్గత సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించడం విశేషం. మొత్తం మీద వలస నేతలకు టీఆర్ఎస్లో గడ్డుకాలమే కనిపిస్తోంది. వివాదాల్లో చిక్కుకున్న నేతలు ఒకరిద్దరిపై వేటు వేసే అంశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. తెలంగాణ రాజకీయాల్లో గుర్తింపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఆసరాగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు చేపట్టిన తిరంగా యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆరాటపడుతోంది. తిరంగా యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటనలు. సెప్టెంబర్ 17 వరకు తెలంగాణలో యాత్ర. సెప్టెంబర్ 17 వరకు తిరంగా యాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చిన మోదీ. సెప్టెంబర్ 17న వరంగల్లో తెలంగాణ విమోచన దినోత్సవం. హాజరు కానున్న అమిత్ షా. అధికారికంగా నిర్వహించాలని టీఎస్ సర్కారుకు బీజేపీ డిమాండ్. గత నెల హైదరాబాద్లో నిర్వహించిన మహాసమ్మేళనంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును తెలంగాణ బీజేపీ అక్షరాలా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. దేశమంతటా ఆగస్టు 15 నాటికి బీజేపీ నిర్వహించిన తిరంగా యాత్ర ముగిసినా తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 17 వరకు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. 1998 నుంచి దీనిపై బీజేపీ పోరాటం చేస్తోంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అధికారికంగా సెప్టెంబర్ 17 నిర్వహించాలనుకున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దానికి అడ్డు చెప్పారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గతంలో కేసీఆర్ చేసిన డిమాండ్ బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2 సార్లు సెప్టెంబర్ 17 వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు. అయితే దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు అధికారంలో లేనప్పుడు అనేక విషయాలు మాట్లాడాడు. ఉద్యమంలో తెలంగాణ చరిత్ర, తెలంగాణ మా హక్కు, తెలంగాణ మా యొక్క పరిపాలన మాకే అనేటువంటి దీంతో ఏదైతే భాష, కల్చరు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను 17 సెప్టెంబర్ విమోచన ఉత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదు అని చెప్పి కొండెక్కి జబ్బలు చరిచి బొబ్బలు పెట్టి అరిచినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని తిట్టిపోసినటువంటి కేసీఆర్ యొక్క బృందం ఇప్పుడు అధికారంలో ఉండి కూడా నిర్వహించకపోవటం క్షమించరాని పాపం. సెప్టెంబర్ 17 ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న బీజేపీ తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక చోట తిరంగా యాత్ర నిర్వహిస్తూనే ఉంది. ఈ యాత్రను సెప్టెంబర్ 17న ముగించాలని నిర్ణయించిన బీజేపీ ఆ రోజు వరంగల్లో బహిరంగ సభ నిర్వహించనుంది. దీనిలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. సెప్టెంబర్ 17ను ప్రధాని మోదీ గుర్తు చేయడం, ముగింపు సభకు అమిత్ షా రానుండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోయినా ప్రజల్లో తమకు మైలేజ్ వస్తుందన్నది బీజేపీ నాయకుల ఆశగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 4th ఎస్టేట్ చూద్దాం. స్టే విత్ us.